హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వాటి వీడియోలో మీకు 20K నుంచి 50K లోపల ది బెస్ట్ మొబైల్స్ మీకు సజెస్ట్ చేయబోతున్నాను. సో నేను చూసినంత వరకు ప్రైస్ డ్రాప్ అయిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా సెకండరీ ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మీకు వీడియోస్ కావాలంటే చేస్తాను. చాలా మంది చేశారు కూడా, బట్ ఆల్ రౌండర్ మొబైల్స్, అందరికి యూజ్ అయ్యే మొబైల్స్, కొన్నా కానీ మీరు 100% సాటిస్ఫై అయ్యే మొబైల్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చెక్ చేసుకోండి, నేను చెప్పే మొబైల్స్ ప్రతి ఒక్కటి మీకు ప్రైస్ డ్రాప్ అయ్యే వస్తున్నాయి. సో ఇప్పటికీ మనకు ఆఫర్ నడుస్తుంది అమెజాన్ లో అయితే. మనకి ఇప్పటికీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో ఈ సేల్స్ లో మనకి ఏ మొబైల్ కొనాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్ గా మనం 7,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ది బెస్ట్ మొబైల్స్ ని, తక్కువ బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ ని, సేల్స్ లో ది మోస్ట్ అండర్ రేటెడ్ గా ఉన్న మొబైల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే పైన కార్డ్స్ లో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఏ స్క్రీన్ లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేయబోయే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి IQ Neo 10R అనమాట. సో ఇది అరౌండ్ మనకి 25K బడ్జెట్ అయితే వస్తుంది అనమాట. సో ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ కొనొచ్చలేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇందులో ఉన్న డిస్ప్లే మనకి 6.78 ఇంచెస్ AMOLED FHD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ అయితే యూజ్ చేశారు. అప్ టు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే యూజ్ చేశారు. సో మీరు సన్లైట్ లో యూజ్ చేసినా కానీ ఎలాంటి ఫరక్ అయితే పడదు, మీకు క్లియర్ ఉంటుంది డిస్ప్లే అనేది. అండ్ ఇందులో మనకి IP65 రేటింగ్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. సో అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Gen 3 తో వస్తుంది. సో గేమర్స్ కి ది బెస్ట్ అని చెప్పాలి. దగ్గర ఆండ్రాయిడ్ స్కోర్ మనకి 1.4 మిలియన్ అయితే టచ్ అయింది. సో గేమ్స్ ఆడేటప్పుడు కానీ, నార్మల్ యూస్ చేసేటప్పుడు కానీ, కెమెరా యూస్ చేసేటప్పుడు కానీ, సో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది. సో ఈ మొబైల్ అనేది మనకు 25K బడ్జెట్ లో వస్తుంది, అసలు మిస్ చేసుకోకండి. అండ్ కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్, ఇంకా 32 MP ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. వీడియో మీరు అప్ టు 4K 60 FPS వరకు అయితే షూట్ చేసుకోవచ్చు. 4K వీడియో సపోర్ట్ అయితే ఉంది. ఆ తర్వాత మన బ్యాటరీ విషయానికి వస్తే 6400 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఈజీగా మీకు 1 డే పైన మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. అలానే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా అయితే మీకు ఛార్జ్ అనేది అవుతుంది. అప్డేట్స్ వచ్చేసరికి ఇది మనకి 3 years OS అప్డేట్స్, ఇంకా 4 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ మొబైల్ వచ్చేసరికి OnePlus Nord CE5 అనమాట. సో ఎవరైతే 20K బడ్జెట్ లో మంచి బ్రాండ్ నుంచి మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ మొబైల్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఇది మనకి రీసెంట్ గా రిలీజ్ అయింది Nord CE5 అనేది. సో మీరు OnePlus మొబైల్ కావాలి, బ్రాండ్ మొబైల్ కావాలి, అది నాకు తక్కువ బడ్జెట్ లో కావాలనే వాళ్ళకి ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇందులో స్పెక్స్ వచ్చేసరికి డిస్ప్లే మనకి 6.77 AMOLED FHD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది. ఆ తర్వాత 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇంకా ఎక్స్ట్రా 10+ సపోర్ట్ అయితే ఉంది. ఇది మనకి IP65 రేటింగ్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, బట్ ఒకంతగా అయితే మీ మొబైల్ కాపాడుతుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity A350 Apex ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మీకు ఆండ్రాయిడ్ స్కోర్ అప్ టు 1.4 మిలియన్ టచ్ అయింది అనమాట. సో గేమింగ్ పరంగా మీరు ఆరామ్సే మీరు గేమ్స్ అయితే రన్ చేయొచ్చు. అండ్ కెమెరా విషయానికి వస్తే 50 MP రేర్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే యూజ్ చేశారు. ఇంకా 16 MP ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేశారు. మీరు రేర్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే మీకు 4K సపోర్ట్ అయితే లేదు, మనకు 1080p వరకే సపోర్ట్ అయితే ఉంది. ఒకవేళ 25K బడ్జెట్ లో మనకి Nord CE5 వస్తుంది, అలానే IQ Neo 10R వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం నేను IQ కి వెళ్ళమంటాను. లేదు మాకు బ్రాండ్ లోనే కావాలి, OnePlus బ్రాండ్ లో కావాలనుకున్న వాళ్ళకి ఈ OnePlus Nord CE5 అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 7100 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది అసలు ఇష్యూ లేదు. 1 డే పైన మీకు ఈజీగా బ్యాకప్ వస్తుంది ఛార్జింగ్ అనేది మీకు. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే 4 years OS అప్డేట్స్, ఇంకా 6 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ మొబైల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్, నా వాయిస్ లో కొద్దిగా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. సో రీసెంట్ గా నేను వీడియోస్ ఎక్కువ చేయకపోవడానికి కారణం, సో నాకు హెల్త్ అయితే బాగాలేదు, అందుకని చెప్పేసి సో వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. లేకపోతే నేను చాలా వీడియోస్ ప్లానింగ్ అయితే చేసుకున్నాను, బట్ లేసే పరిస్థితిలో కూడా లేను నేను, అందుకని చెప్పేసి వీడియోస్ కొద్దిగా లేట్ అయినాయి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో మనకి హైప్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది కదా, సో హైప్ చేయండి. 3 times మనం హైప్ చేయొచ్చు. హైప్ చేసి ఈ వీడియో అనేది చాలా వరకు బూస్ట్ అవుతుంది, అందరికి రీచ్ అవుతుంది, నాకు కూడా మంచి రీచ్ ఉంటుంది. సో కొద్దిగా అర్థం చేసుకొని అదొక్క హెల్ప్ చేయండి. ఇంకా థర్డ్ మొబైల్ వచ్చేసరికి మనకి ఇక్కడ OnePlus 13R అయితే ఉంది. ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే మనకి 6.78 ఇంచెస్ LTPO AMOLED ప్యానెల్ అయితే యూజ్ చేశారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇంకా Gorilla Glass సపోర్ట్ తో వస్తుంది. HDR 10+ సపోర్ట్ కూడా ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి Snapdragon 8 Gen 3 తో వస్తుంది. మనకి ఆండ్రాయిడ్ స్కోర్ అనేది 1.7 మిలియన్ అయితే రీచ్ అయింది. ఇక BGMI మీరు 120 FPS లో హ్యాండిల్ అయితే చేయొచ్చు. సో మంచి గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు ఇందులో, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, ఇంకా 50 MP టెలిఫోటో లెన్స్ అయితే యూజ్ చేస్తారు. సో 50 MP టెలిఫోటో లెన్స్ అంటే మీకు కెమెరా క్వాలిటీ ఇంకా అర్థం చేసుకోండి, పోర్ట్రేట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇంకా 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. మీరు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p వరకే మీరు వీడియో రికార్డింగ్ అనేది చేసుకోగలరు, బట్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అదొక మంచి ఆప్షన్ అని చెప్పాలి. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఈజీగా మీకు 50% అనేది 20 minutes లో ఛార్జ్ అయిపోతుంది. మీకు 100% ఫుల్ ఛార్జ్ అవడానికి ఈజీగా 50 to 1 hour అయితే టైం పడుతుంది. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే 4 years OS అప్డేట్స్, ఇంకా 6 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే యూజ్ చేశారు. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీని ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా, ఇది మనకి అరౌండ్ 38K బడ్జెట్ లో వస్తుంది. సో
ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్యాక్డ్ మొబైల్ కావాలంటే మాత్రం సో ఈ మొబైల్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉంటారో, ఐఫోనే కావాలి, తక్కువ బడ్జెట్లో మేము ఎప్పుడెప్పుడు ఐఫోన్ తీసుకోవాలనుకున్నాం కానీ మాకు ప్రైస్ డ్రాప్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి సో అమెజాన్లో మనకి ఈ సేల్లో 48Kకి మనకి ఐఫోన్ 15 అయితే వస్తుంది. ఎవరైతే ఐఫోన్ ఫ్యాన్స్ ఉన్నారో, ఐఫోన్ యూజ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారో సో 48K బడ్జెట్ పెడితే మీకు ఐఫోన్ 15 అయితే వస్తుంది. సో మీకు ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో మనం ఎక్కువ చూస్ చేసుకునేది దాని డిజైన్, ఇంకా దాని లోగో అనమాట. బ్రాండ్ వాల్యూ అలా ఉంటుంది. సో చాలా మందికి ఐఫోన్ కొనాలని చెప్పి మంచి డ్రీమ్ అయితే ఉంటుంది. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ మొబైల్ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది డిస్ప్లే మనకి 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా HDR డిస్ప్లే తో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే యాపిల్ A16 బయోనిక్ చిప్ అయితే యూజ్ చేశారు. ఇంకా మీకు కెమెరా విషయానికి వస్తే 48MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే యూజ్ చేస్తారు. 12MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. సో మీరు రికార్డింగ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్యాటరీ అనమాట. బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 3349 mAh తో వస్తుంది. 20W వైడ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే మనకి 5 years OS అప్డేట్స్, ఇంకా 5 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే యూజ్ చేశారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకి Samsung S24 Ultra. సో ఇది నేను స్పెషల్ గా మీకు రికమెండ్ చేస్తాను. దీనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేశాను. ఇది అరౌండ్ అమెజాన్ లో మనకి దగ్గర 74,000 రూపీస్ అయితే వస్తుంది. ఇంకా మీకు కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే మీరు యూజ్ చేసినప్పుడు ఇంకా తక్కువ అమౌంట్ వస్తుంది. సో అరౌండ్ 70K బడ్జెట్ లో ఇది ది బెస్ట్ మొబైల్ అవుతుంది. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే S సిరీస్ అల్ట్రాలో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోండి. S25 అల్ట్రాకి మేము పెట్టలేము అంత బడ్జెట్ అనుకున్న వాళ్ళకి S24 అల్ట్రా జస్ట్ మీకు 1 year గ్యాపే కదా. సో మీకు 2025 లో కానీ ఇంకా 2026 ఇంకా ముందు కూడా మీకు ఇది సర్వే అవ్వగలదు. మెయిన్ ఇందులో బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఇంకొకటి పర్ఫార్మెన్స్, కెమెరా, ఆల్ రౌండ్ మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్ గా ఈ S24 అల్ట్రా నాకు నచ్చేది మాత్రం పెన్ అనమాట. S పెన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. సో S పెన్ తో పాటు ఇంకా దీని స్పెక్స్ వచ్చేసరికి 6.8 ఇంచెస్ డైనమిక్ AMOLED 2x QHD+ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్, ఇంకా HDR10+ సపోర్ట్ అయితే ఉంది. గొరిల్లా గ్లాస్ ఆర్మర్ అయితే యూజ్ చేశారు. IP68 మీకు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. సో మీరు ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు. ఇంకా డిస్ప్లే పరంగా కూడా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇది మనకి ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 8 Gen 3 తో వస్తుంది. 1.7 million Antutu స్కోర్ అయితే టచ్ అయింది అనమాట. ఒకవేళ మీరు గేమర్స్ అయినా కానీ ఈ మొబైల్ యూజ్ చేసి మంచి గేమ్స్ అయితే ఆడొచ్చు. మీరు ఎక్కడ లాగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయరు. ఇంకా కెమెరా విషయానికి వస్తే 200MP మెయిన్ కెమెరా అయితే యూజ్ చేశారు. ప్లస్ 12MP అల్ట్రా వైడ్, 10MP టెలిఫోటో లెన్స్, ఇంకా 50MP పెరిస్కోప్ లెన్స్ అయితే యూజ్ చేశారు. సో ఇన్ని కెమెరా ఆప్షన్స్ అయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూజ్ చేస్తారు. సో ఈ కెమెరా గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత పెద్ద వీడియో లెంత్ అయితే అవుతుంది. సో ఇంకా సామ్సంగ్ గురించి మీకు తెలిసిందే కదా, కెమెరా పరంగా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ విషయానికి వస్తే 12MP తో వస్తుంది. మనం వీడియో అనేది రేర్ కెమెరాని యూజ్ చేసి 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మనకి 4K 60 FPS వరకు సపోర్ట్ అయితే ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, ఇంకా 45W వైర్డ్ సపోర్ట్, 15W వైర్లెస్ సపోర్ట్ అయితే ఉంది. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే 7 years OS అప్డేట్స్, ఇంకా 7 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే యూజ్ చేశారు. సో ఇన్ని ఫీచర్స్ తో వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని 70,000 ప్రైస్ లో ఈజీగా కొనేయచ్చు. సో ఏ మాత్రం ఆలోచించకండి. ఒకవేళ మీ దగ్గర 70,000 ఉందనుకోండి, కళ్ళు మూసుకొని అయితే పర్చేస్ చేయొచ్చు. అంత బెస్ట్ మొబైల్ అనమాట. ఏ ఫీచర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇలాంటి మొబైల్ ఈ సేల్ అస్సలు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో అనిపించిన కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. ఇంకా ముందు మీకు మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.